విడుదల రజని కృష్ణదేవరాయల వ్యవహారం చిలికి గాలివాన అవుతోంది. విడుదల రజని నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణదేవరాయలంత నీచుడు ఎవరు లేరు, నా వ్యక్తిగత జీవితంలో ప్రవేశించాలని చూశాడు, దానికి నేను అడ్డుతగలడంతో నా మీద లేనిపోని అభండాలు వేస్తూ నా కాల్ డేటాలు అన్నీ ఆయన తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది అంటూ ఆవిడ నిన్న విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్ళిన 4 గోడల మధ్య ఎందుకులే అని మేము ఆగాము. ఈరోజు ఈ విధంగా దిగజారుతాడని కూడా మేము అనుకోలేదు అంటాం చెప్పడంతో నిన్న కృష్ణదేవరాయలు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి విడుదల రజని ఎంత ఇటువంటి భాగవతం చేసిందంటూ ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది విలేకరులకు. జాషువా అప్పటి విజిలెన్స్ ఎస్పీగా ఉన్న జాషువా ఇచ్చిన నివేదిక కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మంత్రులు ఒత్తిడితోనే నేను ఆ స్టోన్ క్రషర్పై లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై దాడులు చేయడం జరిగిందంటూ ఆయన చెప్పడం కూడా జరిగిందంటూ ఆ నివేదికను విలేకరుల ముందు బయటపెట్టారు. ఏదేమైనా అటు విడుదల రజని వైసీపీలో అటు టీడీపీలో బాలకృష్ణదేవరాయల మధ్య భాగవతం నాటికి చిలికి గాలివానగా మారుతోంది.